నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. తగ్గిన డీలక్స్ మిర్చి ఎగుమతి డిమాండ్ పెరిగే అంచనా. ప్రస్తుత సంవత్సరం దక్షిణ భారతదేశంలోని శీతల గిడ్డంగులలో భారీగా పేరుకుపోయిన సరుకు నిల్వలతో పాటు తగ్గుతున్న ధరలతో పాటు వర్షాలు లేనందున రాబోవు 2025-26 సీజన్ కోసం విస్తీర్ణం తగ్గవచ్చు అని కొందరు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. కాగా గుంటూరు శీతల గిడ్డంగులలో ఇంతవరకు సుమారు 57 నుండి 60 లక్షల బస్తాల సరుకు నిల్వ ఉన్నట్లు సమాచారం. ఇందులో డీలక్స్ రకాల కొరతతో పాటు మున్ముందు ఎగుమతి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకనగా ప్రస్తుతం చెన్నై, బంగ్లాదేశ్లతో పాటు భారతదేశంలో పండుగల సీజన్ డిమాండ్ నెలకొన్నందున ఇతర రాష్ట్రాల కోసం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. కాబట్టి మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఆంధ్ర, తెలంగాణలలోని మార్కెట్లలో మిర్చి ధరలు పతనమైనందున ఉత్తర భారతదేశంలోని వ్యాపారులు అప్రమత్తమయ్యారు. గత వారం ఖమ్మం శీతల గిడ్డంగులలో సుమారు 20,32,400 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు సమాచారం మరియు నాణ్యమైన రకాలకు డిమాండ్ నెలకొన్నందున ధర 500 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల నుండి వారంలో 2 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల అన్ని శీతల గిడ్డంగుల నుండి 80,000 బస్తాలు కలిసి సుమారు 2,80,000 బస్తాల మిర్చి రాబడి కాగా 2 లక్షల బస్తాల సరుకు అమ్మకమైంది. రాబోయే రోజులలో డీలక్స్ రకాలకు డిమాండ్ నెలకొనే అంచనాతో స్టాకిస్టులు మరియు రైతులు శీతల గిడ్డంగులలో నిల్వ చేసిన తమ సరుకు విక్రయించడం లేదని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. లభించిన సమాచారం ప్రకారం గుంటూరు ప్రాంతంలోని శీతల గిడ్డంగులలో గత 2 నుండి 3 ఏళ్ల క్రితం నిల్వ ఉంచిన సరుకుతో పాటు ప్రస్తుతం నిల్వ అయిన సరుకు అమ్మకం చేస్తున్నారు. మరియు మీడియం బెస్ట్ రకాల రాబడులు ఎక్కువగా అవుతున్నప్పటికీ అన్ని రకాలలో సుమారు 500 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. మరియు రాబో రోజులలో ధర మరో 1000 నుండి 1,500 వరకు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు. గుంటూరు మార్కెట్లో శీతల గిడ్డంగుల సరుకు తేజ 10,000 నుండి 13,200, డీలక్స్ 13,300 నుండి 13,400, అత్యధిక సరుకు 11,500 నుండి 13,000, బ్యాడిగా 355 10,000 నుండి 12,000, డీలక్స్ 12,200 నుండి 12,500. సింజంటా బ్యాడిగా 5531 రకం 10,000 నుండి 11,500, డీలక్స్ 11,800, డిడి 10,000 నుండి 12,000, బ్యాడిగా 2043 10,000 నుండి 12,000, 341 10,000 నుండి 13,000, డీలక్స్ 13,500, నంబర్ 5 రకం 10,000 నుండి 13,000, డీలక్స్ 13,500 నుండి 14,000 మరియు 264 రకం 10,000 నుండి 12,500, కుబేరా 273 రకాలు 10,000 నుండి 12,000, సూపర్ 10 334 10,000 నుండి 13,000, ఆర్మూరు రకం 9,000 నుండి 10,500, డీలక్స్ 10,600 నుండి 10,700, రోమీ 10,000 నుండి 12,000, స్పార్క్ మరియు షార్క్ 10,000 నుండి 11,500, డీలక్స్ 11,600 నుండి 11,800, క్లాసిక్ 9,000 నుండి 10,200, డీలక్స్ 10,300 నుండి 10,500, బంగారం 10,000 నుండి 12,000, బుల్లెట్ 10,000 నుండి 12,500, డీలక్స్ 12,700, పసుపు వర్ణం మిర్చి 20,000 నుండి 24,000, తాలుకాయలు తేజ 6,500 నుండి 7,500, సాధారణ రకం 3,500 నుండి 5,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో 38 నుండి 40,000 బస్తాల ఎసి మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 13,500, మీడియం 12,500 నుండి 13,000, తాలుకాయలు నాణ్యమైన సరుకు 6,500 నుండి 7,000 మరియు 250 నుండి 300 బస్తాల రైతుల సరుకు అమ్మకంపై 8,700 నుండి 9,000 మరియు వరంగల్లో 15 నుండి 16,000 బస్తాల రాకపై తేజ నాణ్యమైన సరుకు 12,500, మీడియం 10,000 నుండి 12,000, 341 నాణ్యమైన సరుకు 12,000, మీడియం 10,000 నుండి 11,500, వండర్ హార్ట్ 14,200, మీడియం 12,000 నుండి 14,000, 5531 నాణ్యమైన సరుకు 11,000,
దీపిక 12,500, మీడియం 11,000 నుండి 12,000, చపాటా నాణ్యమైన సరుకు 23,000, మీడియం 15,000 నుండి 16,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 4 నుండి 5,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై. తేజ 12,000 నుండి 12,500, సూపర్ 10 11,000 నుండి 12,000, ఆర్మోర్ రకం 9,000 నుండి 10,000 మరియు 273 10,000 నుండి 11,000, 341 10,000 నుండి 12,500, 2043 11,000 నుండి 12,000, సింజంట 10,000 నుండి 11,000. తాలుకాయలు తేజ 6,000 నుండి 6,500, సాధారణ తాలుకాయలు 4,000 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగిలో గత సోమవారం నాడు 9 నుండి 10,000 బస్తాల ఎసి మిర్చి రాబడి కాగా 5 నుండి 6,000 బస్తాల సరుకు అమ్మకంపై. 2043 9,000 నుండి 11,000, బ్యాడిగా 5531 10,500, మీడియం 8,000 నుండి 9,000, బిఎఫ్ సరుకు 6,800 నుండి 7,300, డబ్బీ మీడియం సరుకు 13,000 నుండి 16,000, కెడిఎల్ బెస్ట్ 14,000 నుండి 17,000, 343 9,500 నుండి 10,500, తాలుకాయలు సీడ్ రకాలు 5,000 నుండి 6,000, బ్యాడిగా తాలుకాయలు 4,000 నుండి 4,500 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3 నుండి 4,000 బస్తాల రాకపై. తేజ 12,000 నుండి 13,000, షార్క్ 1 10,000 నుండి 12,000, తాలు తేజ 6,000 నుండి 6,500 ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.